హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది ఈరోజు స్పెషల్ రెసిపీతో వచ్చాను మటన్ డ్రమ్ స్టిక్స్ బ్రింజాల్ కర్రీ వండుకుందామండి కుక్కర్లో ఓన్లీ 2 విజిల్స్కే ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న వెంటనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి వేసేసుకొని ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్న మటన్ ఉంచుకోవాలి ఎందుకంటే స్టోర్ చేసుకోవడం కోసం నేను పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వీక్లీ వన్స్ తెచ్చుకొని నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో సో అందుకని కుక్ చేసుకొని ఉంచుకుంటాను టమాటోస్ డ్రమ్ స్టిక్స్ బాయిల్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని బ్రింజాలు కూడా వేసేసుకోవాలి వంకాయలు మన ఇష్టం కానీ ఈ కాంబినేషన్ మాత్రం అద్దిరిపోద్ది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కొంచెం బాగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందామండి స్పైసెస్ యాడ్ చేసేసుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి ఆల్రెడీ మటన్లో కొంచెం కుక్ చేసుకున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి అండ్ టర్మరిక్ అది కూడా కొంచెం లిటిల్ బిట్ వేసుకోండి కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మటన్ కుక్ అయినప్పుడు వెయ్యం కాబట్టి సో అందుకే స్పైసీగా ఉండడం కోసం రెడ్ చిల్లీ మాత్రం కారం మాత్రం కొంచెం ఎక్కువగా వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి 2-3 ధనియాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోండి అంతే చాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది కొంచెం మటన్ కుక్ చేసాం కాబట్టి 2 విజిల్కి బాగా కుక్ అయిపోతుంది ఆల్రెడీ 1 విజిల్ వచ్చేసిందండి అండ్ నెక్స్ట్ విజిల్ కూడా వెంటనే వచ్చేస్తుంది కొంచెం విజిల్ ప్రాబ్లం ఏమీ అనుకోకండి చూస్తున్నారు కదా సెకండ్ విజిల్ కూడా వచ్చింది కూల్ డౌన్ చేసేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా వాటర్ అనేది వస్తుంది ఎందుకంటే మటన్లో నుండి వస్తుంది మనం ఆల్రెడీ మళ్ళీ ఆయిల్ వాటర్ కూడా వేసుకున్నాం కాబట్టి సో ఇంకొంచెం దాన్ని ఒక 5 మినిట్స్ బాగా హైలో పెట్టుకొని ఫ్లేమ్ కొంచెం ఉడకబెట్టుకుంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కొంచెం వాటర్గానే ఉంచుకుంటాను ఎందుకంటే పిల్లలు క్యారేజీలకి కడతాను కాబట్టి సో అందుకే కొంచెం వాటర్గా ఉంచుకుంటాను అంటే ఇంత కాదులేండి ఇంకొంచెం తగ్గించి కొంచెం బాగా ఎగరబెట్టుకున్నాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ